హలో గైస్, మేమైతే ఇంట్లో నుంచి అయితే తిరుపతికి అయితే వచ్చేసాము. ఆ తిరుపతి బస్ స్టాండ్లో అయితే మేమైతే తినడానికి అయితే వచ్చాము. మాకైతే బాగా ఆకలిగా ఉంది. అందువల్ల అయితే పిల్లకాయలకు కూడా ఆకలిగా ఉంది. అందుకైతే మేమైతే ఇంటికాడ తెచ్చుకున్న పులిహోర అండ్ పెరుగన్నం అయితే ఓపెన్ అయితే చేసాము. ఎప్పుడైతే మేమైతే షాప్కి వెళ్ళి అక్కడైతే చాలా రేట్లు ఉన్నాయి. షాప్కి వెళ్ళి ఒక 5 6 ప్లేట్స్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్నందుకు అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఒక ప్లేట్కి 6 రూపీస్ లెక్కన తీసుకున్నారు. ఇప్పుడైతే మా చెల్లి అయితే వచ్చేసి పులిహోర అయితే వేసేసింది. తర్వాత అయితే మేమైతే ఇంటికాంచి మినప పచ్చడి చేసుకున్నాము. అదే అదైతే కూడా వేసేసింది. ఇప్పుడైతే ఇంకో ప్లేట్కి అయితే తీసుకుంటుంది. ఇంకో ప్లేట్లో అయితే అది వేస్తుంది. ఇదిగోండి మా అమ్మని అయితే చూడండి. మా అమ్మ అయితే దాన్ని చూస్తూ ఉంది. ఇప్పుడైతే మూత వేసి నాకైతే వేస్తుంది అది పులిహోర అయితే వేసేసింది. ఇప్పుడైతే పులిహోర అయితే వేసేసింది. ఇప్పుడు కొద్దిగా పచ్చడి అయితే వేస్తుంది. పచ్చడి అయిన తర్వాత అయితే పెరుగన్నం కూడా కొద్దిగా ఏమని చెప్పాను, కొద్దిగా పెరుగన్నం కూడా వేసింది. పెరుగన్నం ఏది తెచ్చుకున్నామంటే సలవా, అందువల్ల ఏదైతే తెచ్చుకున్నాం మేమైతే. ఎప్పుడైతే పెరుగన్నం కూడా కొద్దిగా వేసేసింది. ఇప్పుడు పెరుగును వేసిన తర్వాత అయితే నేనైతే తినాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇంటికని తెచ్చుకున్నాము బొరుగులు మిక్చర్ అవి తెచ్చుకున్నాము. ఆ మిక్చర్ కూడా కొద్దిగా ఏమని చెప్పాను, కొద్దిగా అయితే వేసింది. ఇప్పుడైతే నేనైతే తింటా ఉన్నాను. ఎప్పుడైతే మా చిన్నోడు తినేసి కూడా అక్కడైతే బస్ స్టాండ్లో బాగా ఆగం చేస్తున్నాడు. మా చెల్లికి మాటే వినట్లేదు. మా పెదం కూడా పోయి చెప్పింది రమ్మని, వినలేదు. ఎప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానో అదైతే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్.